Hi, it's me, Sundara Rami Reddy from RCP Technologies. So, low risk and high returns stock idea and ఇది అండ్ పొజిషనల్ ట్రేడింగ్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి కన్సాలిడేట్ అవుతుంది వెరీ స్ట్రాంగ్ బేస్లో. ఇది పేపర్ ఇండస్ట్రీ స్టాక్ అండి. అండ్ మీకు తెలిసి పేపర్ ఇండస్ట్రీ అన్ని స్టాక్స్ కూడా ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. అండ్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి కూడా పేపర్ షార్టేజ్ వల్ల వరల్డ్ వైడ్ కూడా పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి చాలా డిమాండ్ వచ్చింది. రీసెంట్గా మీరు చూసినట్లయితే ఈవెన్ టెక్స్ట్ బుక్స్ కంపెనీస్, టెక్స్ట్ బుక్ ఎవరైతే ప్రింట్ చేస్తారో ఆ పబ్లికేషన్స్ కంపెనీస్ అండ్ పేపర్ కంపెనీస్ అన్నీ కూడా లిటరలీ 1 year హైకి కొన్ని స్టాక్స్ అయితే ఆల్ టైమ్ హైకి జరిగింది. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ స్టాకు సాత్యా ఇండస్ట్రీస్ అండి. అండ్ రీసెంట్ రిజల్ట్స్లో ఇది డిసప్పాయింట్ చేయడం వల్ల స్టాకు 20% డిస్కౌంట్లో దొరుకుతుంది మనకి. బట్ మంచి బేస్ ఫామ్ అవుతుందండి లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి. కరెంట్ షేర్ ప్రైస్ 116 రూపీస్ దగ్గర ఉంది, 116 దగ్గర. ఈ కరెంట్ ప్రైస్ దగ్గర మీరు కనుక బై చేసుకొని 135 టార్గెట్ పెట్టుకోవచ్చు అండి షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్లో. ఈ స్టాక్ షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ద బెస్ట్ 20% రిటర్న్స్తో మీరు ఉంచుకోవచ్చు. అండ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో కూడా 100% టార్గెట్ తోటి మనం 2 years కూడా ఉంచుకోవచ్చు అండి. ఎందుకంటే పేపర్ స్టాక్స్ మొత్తం కూడా చాలా ట్రెండింగ్లో ఉన్నాయి ఎక్సెప్ట్ 1 or 2 స్టాక్స్ తప్ప. బట్ ఈ కంపెనీ కంపెనీ ఫుల్ ఎక్స్పాండ్ చేస్తున్నారు అండ్ ఎక్స్పాన్షన్ కెపాసిటీ పెరుగుతుంది కాబట్టి మనం ఉంచుకోవచ్చు అండి. పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇస్ ద హార్డ్ సెక్టర్ అనమాట కరెంట్ ఇన్ ఇండియా. 2011 నుంచి ఇప్పుడు దాకా చూసినట్టయితే కన్సిస్టెన్సీగా సేల్స్ గ్రోత్ ఉందండి. 2011లో 320 crore అండ్ 2017లో 500 crore అండ్ కరెంట్ ఇయర్లో 1000 crores దాటిందండి. ఫస్ట్ టైం 1000 crores సేల్స్ దాటింది ఈ కంపెనీ మనకి. 1000 crores దొరుకుతుంది మార్కెట్ క్యాపిటలైజేషన్. అంటే ఒక్క సేల్స్ ప్రైస్కే మనకి మార్కెట్ క్యాపిటలైజేషన్ దొరుకుతున్న కంపెనీ అండి. చాలా చీపర్ అనమాట పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో ఈ కంపెనీ. అండ్ పీఈ కూడా 10 PEతో కోట్ చేస్తుందండి. అండ్ ఆర్ఓఈ కానీ ఆర్ఓసి కానీ తీసుకుంటే చాలా డీసెంట్గా ఉంది ఈ కంపెనీ మనకి. 1 year సేల్స్కే దొరుకుతుంది కాబట్టి మనం బై చేసుకోవచ్చండి. పొజిషనల్ ట్రేడింగ్కి యాజ్ వెల్ యాజ్ ఇన్వెస్ట్మెంట్కి కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ అనమాట. లాస్ట్ 7 years క్యాష్ ఫ్లో కనుక చూసుకున్నట్టయితే 900 crores అండి. అంటే కరెంట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1000 crores ఉంటే అది లాస్ట్ 7 yearsలో కంపెనీ ఆల్రెడీ 1000 crores ఎర్న్ చేసిందండి. దాన్ని బట్టి మనం ఊహించుకోవచ్చు కంపెనీ ఎంత ఫండమెంటల్ సౌండ్ అనేది. ఓకే. అండ్ రెండోది స్టాక్ హోల్డింగ్ అని చూసుకుంటే ప్రమోటర్కి 51% ప్రమోటర్కి ఉందండి. ఇంకా మ్యూచువల్ ఫండ్స్ కానీ డిఐస్ కానీ ఇన్వెస్ట్ చేయలేదు ఎందుకంటే చాలా చిన్న మైక్రో క్యాప్ కాబట్టి. అండ్ రిటైలర్స్ అయితే 48% ఇన్వెస్ట్ చేశారు ఈ కంపెనీలో. సో మొత్తానికి ఫండమెంటల్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ సేల్స్ ఆల్ టైమ్ హైలో ఉన్నాయి అండ్ ప్రాఫిట్స్ ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి ఈ కంపెనీ మనం బై చేసుకోవచ్చండి. 10 years బ్యాక్ ఈపీఎస్ 52 పైసా అండి, కరెంట్ 10 రూపీస్ అనమాట. చూడండి ఈపీఎస్ 52 పైసా నుంచి అండ్ 10 రూపీస్కి ఆ గ్రోత్ చూడండి, ఎక్స్ట్రాడినరీ గ్రోత్. వన్ ఆఫ్ ది చీపెస్ట్ స్టాక్ ఇన్ ద పేపర్ స్టాక్స్ అండ్ డీసెంట్ వాల్యుయేషన్తో ఉందండి. ఫుల్ ఎక్స్పాన్షన్లో ఉన్న కంపెనీ కాబట్టి కరెంట్ షేర్ ప్రైస్ టెక్నికల్గా అండ్ ఫండమెంటల్గా చాలా బాగుంది కాబట్టి యూ కెన్ బై రైట్ నో కరెంట్ ప్రైస్ 116 అండ్ టార్గెట్ ఆఫ్ 135. మీరు కనుక చార్ట్ కనుక చూస్తుంటే చాలా డీసెంట్గా అండ్ బెస్ట్ ప్లేస్లో కన్సల్టేట్ అవుతుందండి. ఓకే. సో షార్ట్ టర్మ్ టార్గెట్ 20% పెట్టండి, లాంగ్ టర్మ్ టార్గెట్ 50 to 100% పెట్టుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.